ఇన్కన్వీనియన్స్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనకు జూమ్ అనేది స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. తొందరగా టీం అందరిని కనెక్ట్ చేయండి. ఒక 2 నిమిషాల్లో మనం స్టార్ట్ చేద్దాం సెషన్ అనేది. సార్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. మన నిరంజన్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మేడం, మార్నింగ్ మీకు హోస్ట్ ఆప్షన్ ఇస్తున్నా చూడండి. లైవ్ యూట్యూబ్ లైవ్ కూడా ఆన్ అయిపోయింది. ఎస్ సార్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. నిరంజన్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నిరంజన్ సార్, మిగతా వాళ్ళు ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి ప్లీజ్. హ్యాండ్ డౌన్ చేయండి మిగతా వాళ్ళు. నిరంజన్ సార్. సో నాగమ్మ మేడం లేదా రేణుక మేడం ఎవరైనా ఉంటే ఒకసారి నిరంజన్ సార్ కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి గ్రేట్ మార్నింగ్. ఈ రోజు జరగబోయే సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా వాల్యుబుల్ సెషన్ అన్నమాట. అందుకే ప్రతి ఒక్క లీడర్ కూడా రెడీగా ఉండండి. సెషన్ స్టార్ట్ చేద్దాము ఇంకా లేట్ చేయకుండా. సో వండర్ఫుల్ అన్నమాట ఈ రోజు జరగబోయే సెషన్. సో ఏ మంచి కార్యం చేయాలన్నా ఫస్ట్ ఏంటంటే కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు తట్టుకొని నిలబడతారా లేదా అని చెప్పేసి దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఆ టెస్ట్ కారణంగానే మనకి ఈ రోజు ఇట్లా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అనేది జరిగింది అనమాట. సో అందుకనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం తొందరనే. సో ఏది అంటే నిరంతరం శ్రమిస్తే రిజల్ట్ అనేది 100% వస్తుంది. గివ్ అప్ చేయొద్దు అని అంటారు కదా. సో ఇది కాదు నా వల్ల కాదు అని వదులుకుంటే జూమ్ చేసే వాళ్ళం కాదు. ఎస్ అర్ నో. సో ఇది గివ్ అప్ చేయకుండా మనము ఇది ఎందుకు కాదు అని చూసినాం కాబట్టి ఇది 100% అయింది. ఏ పనైనా అంతే. సో ఇంకా లేట్ చేయకుండా నిరంజన్ సార్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. నాకు మీ హ్యాండ్ రైజ్ కనిపించట్లేదు సార్ ఇక్కడ. ఎస్ నిరంజన్ సార్ వచ్చిర్రు. ఓకే లీడర్స్, నేను ఇంకా లేట్ చేయకుండా సెషన్ లోకి వెళ్ళిపోదాం మనం ఇంకా. ఇప్పుడు వచ్చే స్పీకర్ వచ్చి నిజంగా వండర్ఫుల్ లీడర్, గ్రేట్ డ్రీమర్. సార్ వచ్చేసి 4 years బ్యాక్ బిజినెస్ లో లాగిన్ అవ్వడం జరిగింది. కానీ బిజినెస్ మాత్రం సీరియస్ గా ఒక 1.5 year నుంచి చేస్తున్నారు అనమాట. హార్డ్లీ ఒక 1 year అంతే. సో ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడే సార్ యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనమాట బిజినెస్ లా. అంటే ఎప్పుడు లాగిన్ అయినామా కాదు, నిర్ణయం ఎప్పుడు తీసుకొని సీరియస్ గా స్టార్ట్ చేసినామో అది సరైన బిజినెస్ స్టార్ట్ చేసిన విధానం అనమాట. సో ఈ రోజు సార్ 1.5 year అవుతుంది సీరియస్ గా స్టార్ట్ చేయబట్టి. సార్ ఒక ఎక్స్ ప్రైవేట్ ఎంప్లాయ్, రిపోర్టర్ అన్నమాట. ఒక పేపర్ లో, ఒక ప్రెస్ లో రిపోర్టర్. సో ఆ జాబ్ ని కంప్లీట్ గా క్విట్ చేసి ఈ రోజు మన వెస్టేజ్ బిజినెస్ ని చాలా ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తూ ప్రెసెంట్ సార్ ఇన్కమ్ వచ్చేసి నియర్లీ 60,000. సో 60,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు నియర్లీ. సో అలాంటి పర్సన్ యొక్క వాల్యుబుల్ స్పీచ్ మనం వినబోతున్నాం ఈ రోజు. సో సార్ యొక్క మాటల్లో చూద్దాము ఆయన యొక్క సక్సెస్ సీక్రెట్ అనేది. సో చాలా మందికి డౌట్ వస్తుంది. సో బిజినెస్ అయితే ఆధార్ కార్డ్ ఇవ్వమన్నారు, ఇచ్చినా జాయిన్ అయినా, కానీ ముందుకు ఎట్లా అల్లాలో తెలియట్లేదు. సో మా ఇంట వంట లేరు ఇలాంటి బిజినెస్ చేసేటోళ్ళు, మేము ఎట్లా సక్సెస్ అవ్వాలో అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రతిదీ నేర్పించడానికి ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ యొక్క స్పీచ్ మనం విందాం ఇంకా లేట్ చేయకుండా. ఇప్పటికే 20 minutes అయిపోయింది. సో లేట్ చేయకుండా నేను ఇన్వైట్ చేస్తున్నాను వండర్ఫుల్ లీడర్, గ్రేట్ డ్రీమర్ నిరంజన్ సార్ అండ్ సుమలత మేడం. ప్లీజ్ కమ్ టు ది స్క్రీన్. మీ అందరి అప్లాగ్ కావాలి లీడర్స్. ఎస్ సార్ నిరంజన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్. ముందుగా మా మేడం స్టార్ట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ అప్లయన్స్. ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం చూపించిన మన గ్రేట్ అప్లయన్స్ కి గీతా మేడం, ఆంజనేయులు రాసిన సార్, సంధ్య మేడం, వీళ్ళకి
నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను లీడర్స్. ఎందుకంటే ఇంత మంచి అవకాశం చూపించింది నాకు వీళ్ళనమాట. వీళ్ళని ఎప్పుడు కూడా నేను తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే గీత మేడం మరి వాళ్ళ ఇంటికి పిలిపించి నాకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మేడం చెప్పిన తర్వాత నేను చాలా రోజులు ఇవి ఎట్లా ఉంటాయి అని ఏంలే అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నాను. మళ్ళీ మేడం నా హెల్త్ కండిషన్ ఎట్లుందని చెప్పేసి మేడం కాల్ చేసేవాళ్ళు. ఇలా ఉంది అని చెప్పినప్పుడు నా మాట విని ఫస్ట్ ఇవి వాడు నీకేం కాదని చెప్పేసి గీత మేడం చెప్పిరు. సర్లే గీత మేడం ఊరికే చెప్తుంది కదా వాడదామని చెప్పేసి నేను వాడడం జరిగింది హెల్త్ గురించి. అంటే నేను చాలా హై రేంజ్ నుంచి వచ్చానన్నమాట డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇది తగ్గుతుందా మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు తగ్గంది ఇది ఎట్లా తగ్గుతుంది అనే డయమాల్లో ఉండేదాన్ని. కానీ మేడం చెప్పిన మాటలు మేడం నా మాట నమ్ము నువ్వు వాడు అని చెప్పిన తర్వాత మేడం నన్ను కాపాడింది అనమాట. ఎందుకంటే మేడం చెప్పిన తర్వాత ఇంకా నేను వాడడం స్టార్ట్ చేశాను డయాబెటీస్ కి. 1.5 month తర్వాత నా రిజల్ట్ చాలా చాలా మంచిగా వచ్చింది అనమాట. ఇన్ని రోజులు వాడితే ఇన్ని హాస్పిటల్ తిరిగి ఇంత అమౌంట్ ఖర్చు చేసుకొని ఇంత బాధపడే వాళ్ళం కాదు కదా అని చెప్పేసి తర్వాత మేము డిస్కషన్ చేసుకున్నాము. నాది ఎప్పుడైతే క్యూర్ అయిందో అప్పటి నుంచి నేను స్టేటస్ పెట్టడం అనేది జరిగింది లీడర్స్. స్టేటస్ పెట్టినప్పుడు మీకు ఇంతగానం తగ్గిందా అని చెప్పేసి స్టేటస్ పెట్టినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అడిగారు. అవునని చెప్పేసి రిపోర్ట్లు చూపించాను అనమాట. 485 హై రేంజ్ అనమాట నాది డయాబెటీస్. దానివల్ల నేను వచ్చాను. తర్వాత ఇంకా నాకు తగ్గింది. ఇంకా నేను స్టేటస్ పెట్టడం అట్లా అట్లా మా బిజినెస్ అనేది ముందుకెళ్ళింది లీడర్స్. థ్యాంక్ యూ మేడం. సార్ మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. మా గ్రేట్ అప్లయన్స్ గీత మేడం, సందయ్ మేడం, అంజనేయ సార్, వడమల్ శ్రీనివాస్ సార్, కుషోదం దాస్ సార్, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. అవకాశాలు అందరికి వస్తాయి, కానీ ఉపయోగించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. అందులో నేను ఒకరిని. ఎందుకంటే చాలు మన అప్లైన్ చాలా మంది లక్షల మందికి అవకాశం ఇచ్చింది. బై ద వే నా పేరు వచ్చేసి నిరంజన్ పొప్పు. మాది వచ్చేసి కల్వకుర్తి పక్కన విలేజ్ కొట్ర గ్రామం అది. కానీ సిటీలో నేను 20 years నుంచి డిగ్రీ 2000 సంవత్సరం నుంచి నేను ఇక్కడే డిగ్రీ కోసం వచ్చిన. డిగ్రీ చదువుకుంటూనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసి అట్లా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఇట్లనే చదువుకుంటూ 2007లో నేను ఒక మీడియా సంస్థలో జాయిన్ కావడం జరిగింది. 2007 తర్వాత 2009లో నిజామాబాద్ పనిచేశాను, ఇప్పుడు హైదరాబాద్లో పనిచేశాను. దాదాపుగా 18 yearsలో నా జర్నీ అనేది జర్నలిస్ట్గా కొనసాగింది. అంటే కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. 2007 నుంచి 2023 వరకు నా జర్నలిస్ట్ జర్నీ అనేది కొనసాగింది. దాంతోపాటు ఏంటంటే మనం ప్యాషనేట్, మనకు జర్నలిజం అంటే పిచ్చి ఉండే మన లైఫ్ అనేది జర్నలిజంతోనే ఉండాలి అనుకునే ఒక దాంతో వచ్చి మనం జర్నలిజం నేను ఫీల్డ్ ఎంచుకున్నాను నేను. కానీ ఆ జర్నలిజం ఫీల్డ్లో మనం అనుకున్న కళలు అనేది నెరవేరలేదు. మనం నెరవేరుతామనే
నమ్మకం అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే చాలా మంది జనరేషన్ గా కొన్ని 20-30 సంవత్సరాలు పనిచేసినా కానీ వాళ్ళ కళలు అనేది నెరవేరలేదు. కాబట్టి మరి ఏం చేయాలి అనే తరుణంలోనే ఈ బిజినెస్ అనేది మాకు ఆపర్చునిటీ రావడం జరిగింది. అయితే ముందుగా ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది మా మేడం, నేను కాదు. మా మేడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మా ఇంటికి మన గ్రేట్ అప్లయన్ అంజనేయ సార్ వచ్చారు. తర్వాత వడ్డేమన్ శ్రీనివాస్ సార్ వచ్చారు మా ఇంటికి. వాళ్ళు ప్లాన్ చెప్తుంటే నేను వెళ్ళిపోయాను. అంటే నాకు సంబంధం లేదులే, ఇది నాది కాదు అన్నట్టు నేను పట్టించుకొని వెళ్ళిపోయాను నేను. తర్వాత మళ్ళీ ఒక రోజు సంధ్య మేడం వచ్చింది. సంధ్య మేడం, పావని మేడం ఇద్దరు వచ్చారు మా దగ్గరికి. వీళ్ళిద్దరు వచ్చారు. కానీ గీత మేడం మాత్రం రాలేదు. అంటే తెర వెనుక ఉండి నడిపిస్తారు. మేడం రాలేని పరిస్థితి ఉండదు కాబట్టి వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. ప్లాన్ మాత్రం ఇంటికి పిలిపించుకొని చెప్పింది. కానీ వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి మాకు ప్లాన్ చెప్పి నేను పెద్ద పట్టించుకున్నప్పుడు ఇది ఇలాంటి బిజినెస్లు అంటే మా ఫ్రెండ్ ఇంతకుముందు వేరే వేరే బిజినెస్ చెప్పింది మాకు ఇంతకుముందు. అయితే ఇలానే ఉంటుంది, మనకు వర్కౌట్ కాదు, మన నుంచి అయితే ఇది మనం మొహమాటం, మనం బయట వరకు చెప్పంలే అనుకునే ఒక భావనలో మనం ఉన్నాం కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైతే ఈ బిజినెస్ నేను ఎప్పుడు టేకప్ చేసినంటే, ఈ బిజినెస్ నేను టేకప్ చేయడానికి కారణం ఒకటి మా ఆవిడకు షుగర్ కంట్రోల్ కావడం. రెండోది కరోనా టైంలో నేను స్టార్ట్ చేసిన బిజినెస్. సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది. కరోనా టైంలో నేను మన హెల్త్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత దాంతోపాటు నాకు సైనస్ ఉండే, నాకు విపరీతమైన సైనస్ ఉండే. నేను ఒక 10 మంది నిలబడి నేను మాట్లాడిన పరిస్థితి ఉన్నాయి. ఈ సైనస్ ఏంటంటే చాలా ఇబ్బంది పడేది నాకు. నేను ఎక్స్రే తీసుకున్నా, ఆపరేషన్ చేయాలి, రకరకాలు అయిపోయింది, కానీ ఎక్కడ తగ్గలేదు. తర్వాత నేను ఏం చేసినంటే మన రెండు సప్లిమెంట్ నేను, ఒకటి రెస్పోకేరు, ఇంకొకటి సీపక్తాను. ఎప్పుడైతే నేను వాడినో నాకు ఆ సైనస్ అనేది ఎక్కడ పోయిందో నాకే తెలియదు. చలికాలం కానీ ఎనీ సీజన్లో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు ఈ సైనస్ అనేది తగ్గిపోయింది. దాంతో ఈ రెండు, ఒకటి కోవిడ్ టైంలో ప్లస్ సైనస్ తోని ఎప్పుడైతే నేను వీటిని నమ్మినో ఖచ్చితంగా నేను ఈ బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి ఇందులోనే మనం సాధించాలని ఒక దృక్పథంతో నేను బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను నేను. తర్వాత ఏంటంటే నాకు తర్వాత బిజినెస్ గురించి నాకు ప్లాన్ చెప్పాలి అనేది నాకు ఎవరు పెద్దగా నేను అడగలేదు, నాకు వాళ్ళకు చెప్పలేదు. నాకు అప్లయన్స్ ఏమైనా మా మేడంతోనే డిస్కస్ చేసేది. అయితే నేను జూమ్ మీటింగ్, అప్పుడు కరోనా టైంలో జూమ్ మీటింగ్ ఉండే. ఈ జూమ్ మీటింగ్ ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ లోనికి రావడానికి ప్రధాన కారణం ఒకటి ప్రొడక్ట్స్ అయితే, రెండోది జూమ్ మీటింగ్. చాలా మంది జూమ్ మీటింగ్ అంటే మనలో చాలా ఇబ్బంది పడుతుంది, కానీ నా జూమ్ మీటింగే నన్ను బిజినెస్ తీసుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో మనం ఎవరు కలిసే పరిస్థితి లేదు కాబట్టి జూమ్ మీటింగ్ ఎప్పుడైతే నేను అటెండ్ అయ్యిందో అప్పుడు నేను సొంతంగా నేనే ప్లాన్ నేర్చుకున్నా. వాళ్ళు చెప్తుంటే జూమ్ మీటింగ్ లో మన శ్రీనివాస్ సార్ కానీ, ఉదయమణి శ్రీనివాస్ సార్ కానీ, అంజనేయ సార్ కానీ జూమ్ లో ఈ ప్లాన్ చెప్తుంటే నేను జూమ్ లో ప్లాన్ చూసి నేను నేర్చుకోలేదు. నాకు ఎవరు ఇట్లా చెప్పాలని ఎవరు చెప్పలేదు నాకు. తర్వాత నేను క్రమంగా మన బిజినెస్ అనేది నచ్చింది, మనం స్టార్ట్ చేసినాం. అయితే ఒకటి ఏం నచ్చింది నాకు, ఈ బిజినెస్ చేస్తే ఏదో టైం పాస్ బిజినెస్ కాదు, ఈ రోజు రేపటి బిజినెస్ కాదు, మనకు ఒక 3 తరాల బిజినెస్, డ్రీమ్స్ బిజినెస్. మనం అంటాం కదా డ్రీమ్స్ అని చెప్తారు కదా. డ్రీమ్స్ అంటే మనము జీవితంలో అనుకున్న కళలు, మనం ఏవైతే కళలు ఉన్నావో ఆ కళల కోసం చేసే బిజినెస్ ఇది. కాబట్టి మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేరాలంటే ఈ బిజినెస్ మాత్రమే చేయాలి, వేరే ఎక్కడ మనకు బయట అవకాశం లేదు, జాబ్ లో అవకాశం లేదు, వేరే ప్రొఫెషన్ అవకాశం, ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి ఈ బిజినెస్ తోనే మనం ఖచ్చితంగా మనం ఏదో సాధించాలి మన లైఫ్ లో. మనం సాధించలేనిది మన పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా బిజినెస్ చేయాలని ఒక తపనతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత
అనిల్ సార్ నా కోసం చాలా చాలా కష్టపడ్డాడు సార్. నన్ను దాదాపు ఒక 2-3 నెలలు నన్ను సార్ ఎంటేసుకొని తిరిగింది నన్ను. సార్ నువ్వు ఎలాగైనా సాధిస్తావు సార్, ఎలాగైనా సాధిస్తావు సార్. నాకు మాత్రం నా గురించి నాకు తెలియజేసింది మాత్రం అనిల్ సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు అనిల్ శక్తి అనిల్ తెలుగు అంటారు కదా, మన శక్తి ఏంటంటే సారే నాకు తెలియదు సార్, మీకు ఖచ్చితంగా ఇస్తారు సార్. మీకున్న పరిచయాలు, మీకున్న నాలెడ్జ్ తోని, మీకున్న పట్టుదలను ఖచ్చితంగా మీకు సాధిస్తారు అనేది. మనం ఒకసారి ఏమైందంటే నేను సార్ చెప్పగానే సార్ దగ్గర తీసుకున్నాను. ఒకసారి ఒక దగ్గర ఒకటే రోజు ఒక 5 మందికి వెళ్తారు సార్ తీసుకుంటూ. వాళ్ళ 5 మందిలో ఎవరు ముందరకు రాలే. నాకు అనిపించినప్పుడు ఏమో ఇంతమంది చెప్పినా సార్ వచ్చే అవసరం చేస్తుంది మనం, అసలు ఏంది బిజినెస్ అని అనుకున్నాం. సార్ మళ్ళీ తర్వాత సాయంత్రం ఫోన్ చేసింది, సార్ ఫీల్ అయ్యారా సార్ అన్నాడు. ఎందుకు సార్ అన్న, మన మీద ఎవరు పాజిటివ్ రెస్పాన్స్ లేదు కదా, మీరు ఫీల్ అవుతున్నట్టుంది అన్నాడు. అవును సార్ ఫీల్ అయినా చెప్పిన. ఒకటే మాట అయిపోయింది, సార్ మన జీవితంలో ఇట్లా ఫీల్ అవుతుంటే మనం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతుంటే మనం ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు చేస్తారా చేయరా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మనం బాధపడాలి, వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు వస్తారు మనం అని చెప్పింది. తర్వాత ఇట్లా మనం ప్రతిదీ మనకు మోటివేషన్ చేసుకుంటూ సార్ ఎప్పుడప్పుడు మన రీప్లేస్ చేసేది, మనం మోటివేషన్ చేసేది. సరే సరే ఓకే అనుకుని నేను ఇట్లా కంటిన్యూ అయింది. లాస్ట్ ఒకరోజు సార్ ఫోన్ చేసిన, సార్ ఫోన్ ఎత్తలే. అట్లా మనకు నేను 1 మంత్ ఫోన్ చేసిన, నాకు ఎత్తలే ఫోన్. నేను మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలా మంది ఉన్నారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళు, సార్ నేను ఇంతమంది చెప్పిన ఎవరు ఇంటర్వ్యూ సార్ అనమాట, ఎవరు ఇంటర్వ్యూ సార్, ఎవరు వస్తలేరు సార్, ఎవరు ప్రొడక్ట్స్ తీసుకోవట్లేదు సార్, ఇట్లా చెప్తుంటారు మనకు. సేమ్ నేను అలాంటి వ్యక్తినే. నేను చెప్పంగానే ఏం రాలేదు బిజినెస్ కు, చెప్పంగానే గంతులు వేసుకుంటూ రాలేదు నేను. సార్ నా కోసం సార్ చాలా చాలా రిస్క్ తీసుకున్నాడు. తర్వాత నేను బిజినెస్ లోకి వచ్చిన తర్వాత బిజినెస్ అనేది డ్రీమ్స్ మనం ఉంటాం కదా, డ్రీమ్స్ ఏముంటాయి, డ్రీమ్స్ ఉంటాయి కదా. నేను ఒక ఫోటో నేను షేర్ చేస్తా డ్రీమ్స్ గురించి. లీడర్స్ ఇక్కడ ఉన్న స్క్రీన్ ఫోటో చూశారు కదా మేడం, స్క్రీన్ అవుతుందా మేడం, స్క్రీన్ షేర్ అయిందా మేడం? ఎస్ సార్ అవుతుంది. ఈ ఫోటో చూశారు కదా లీడర్స్, ఈ ఫోటోలో పర్సన్ ఎవరంటే విల్మా రుడాల్ఫ్. ఈమె కళ ఏంటంటే, ఈమె డ్రీమ్ ఏంటంటే 1960 ఒలింపిక్స్ లో అత్యంత వేగవంతంగా పరిగెత్తే మహిళగా పేరు సంపాదించాలని ఈమె డ్రీమ్. ఈమె అప్పటికప్పుడే స్టార్ట్ చేయలేదు. ఈమె చిన్నతనంలోనే ఈమెకు చాలా పెద్ద వ్యాధి వచ్చింది. ఈమెకు చిన్నతనంలోనే పెద్ద వ్యాధి వచ్చింది ఈమెకు. అంటే డబుల్ న్యూమోనియా అంటాం మనం, న్యూమోనియాతో పాటు స్కార్లెట్ ఫీవర్ అని వచ్చింది. తర్వాత పోలియో, పక్షపాతం వచ్చేసి 2 కాళ్ళు పడిపోయినాయి. కానీ ఈమె ఏంటంటే, నేను ఎలాగైనా సరే నేను పరుగు పందెంలో నాకు ఒక పేరు ప్రఖ్యాత సంపాదించాలని కోరిక. కానీ ఈమె తల్లి మాత్రం చాలా ప్రోత్సహించింది నన్ను. ఎట్లయినా సరే మా కూతురును ఆమె కళను నేను నిలబెట్టాలి, ఎలాగైనా సరే నిలబెట్టాలి అనేసి ఈమె 13 సంవత్సరాల సమయంలో ఒక రన్నింగ్ రేస్ లో పాల్గొన్నది, ఓడిపోయింది. తర్వాత ఒక 4-5 సార్లు రన్నింగ్ రేస్ లో పాల్గొని ఆమె ఓడిపోయింది. తర్వాత 15వ సంవత్సరంలో ఆమె ఒక కోచ్ని కలిసింది, ఎడ్ టెంపుల్ అని కోచ్ని కలిసింది ఆమె. నేను ఎలాగైనా సరే ఒలింపిక్ లో నేను పథకం గోల్డ్ మెడల్ సాధించాలి, నేను ప్రపంచంలో ఒక పెద్ద ప్రఖ్యాతగాంచిన రన్నర్ గా నేను సాధించాలని ఆమె చెప్పింది అనమాట. అయితే ఆయన చెప్పిండు,
నువ్వు ప్రఖ్యాత కాల్చిన రన్నర్ అవుతావో కాదో అది నాకు తెలియదు, కానీ నీకున్న ధైర్యం మాత్రం నేను ఖచ్చితంగా చేస్తామని చెప్పి నా కోచ్. దాంతో ఆమె ఈ పరుగు పందెంలో పాల్గొనడం స్టార్ట్ చేసింది. అయితే ఈ పరుగు పందెంలో జిట్టా హెయిన్ అని ఒక రన్నర్ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన ఛాంపియన్. ఆయన జీవితంలో ఓటమి అనేది ఎరగదు. ఒక లేడీ ఓటమి అనేది తెలియదు ఆమెకు. కానీ ఎప్పుడైతే ఈ విల్మా రుడాల్ఫ్ నేను సాధించాలన్న పట్టుదల వచ్చిందో అప్పుడు రంగంలో దిగింది. ఆమె కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, కానీ ఇనుప బూట్లు అంటారు కదా, ఇనుప బూట్లు పెట్టుకొని ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకొని ఆమె రన్నింగ్ చేయాలని చెప్పి ఆమె ప్రాక్టీస్ చేసింది. ఆమె చేస్తూ ఏంటంటే 100 మీటర్లలో ఈ జిట్టా హైన్ ను ఓడించింది, 200 మీటర్లు ఓడించింది, 400 మీటర్లు ఓడించింది, రిలే రేస్లో కూడా ఓడించింది. అన్ని పరుగు పందెంలో ఓడించేసి గోల్డ్ మెడల్ సాధించింది. 1960 ఆమె ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతగాంచిన రన్నర్ గా ఆమె పేరు పగలించింది. కానీ చూడండి, కాళ్ళు లేవు, పోలియో వచ్చింది, నడవలేని పరిస్థితులు ఉన్నది. కానీ ఆమెకు డాక్టర్ ఏం చెప్పిందంటే, అమ్మ నీ నుంచి ఏది కాదు, నీకు అసలు సాధ్యమే కాదని చెప్పింది. నువ్వు నడవలేవు, నువ్వు జీవితాంతం నడవలేవు అని చెప్పింది. అయినా కానీ పట్టుదలతోని ఈరోజు ప్రపంచంలో ఒలింపిక్ లోనే ఒక పేరు ప్రఖ్యాతగాంచిన రన్నర్ గా ఈ రోజు ఆమె చేసింది. అంటే చూడండి, డ్రీమ్, ఆమె కళ ఖచ్చితంగా నేను సాధించాలని ఒక డ్రీమ్ తోని ఆమె సాధించింది. ఆమె నేను ఇంకొక పర్సన్ చూపిస్తా. ఇక్కడ ఈ ఫోటోలు ఉన్నాడు కదా, నిక్ ఉజ్నిక్. ఈయన పేరు ఈయనే ఉంటారు. ఈయన ప్రపంచంలోనే ఒక పెద్ద మోటివేటర్. ఈయనకు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఈయనకు 4 పిల్లలు, వాళ్ళ వైఫ్. కానీ చాలా మంది అంటారు కదా, నా చేతి గీతలు బాగాలేవు, నా కాళ్ళు గీతలు బాగాలేవు, నా నుదుటి ఉన్న గీతలు బాగాలే ఉంటారు కదా. ఈ సార్కు చేతులు లేవు, కాళ్ళు లేవు, మరి ఈయనకి గీతలే లేవు వాళ్ళు. కానీ ఈయన ప్రపంచంలో ఈయన వస్తుందంటే దేశాలు ఆయనకు బ్రహ్మరథం పడతాయి. ఆయన కొన్ని కోట్ల మంది ఎదురుస్తారు ఈయన మోటివేషన్ స్పీచ్ కోసం. 4 పిల్లలు ఈయనకు. ఈయన పోలియో వచ్చేసి 2. ఈయన ఒక బుక్ రాసింది. ఈయన లైఫ్ వితౌట్ లిమిట్. మన జీవితంలో అవధులు అనేది లేదు, మనకి ఇది ఇంతే ఉండాలి, ఇంతనే లిమిట్ ఉండే, మనకి ఏం లేదని చెప్పిన ఆయన. అంటే ఇలాంటి పర్సన్స్ డ్రీమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ కళ నెరవేర్చుకున్నప్పుడు మనం కళ నెరవేర్చుకోలేమా? డ్రీమ్ అంటే మన జీవితంలో ఇంతవరకు సాధించలేనిది ఇక్కడ సాధించడానికి అవకాశం ఉంది మనకు. కాబట్టి మన డ్రీమ్స్ అనేది, బిజినెస్ అనేది బిజినెస్ ఏదో టైం పాస్కి వచ్చే బిజినెస్ కాదు. డ్రీమ్స్, మన కళలు, మనం సాధించిన కళలు నెరవేర్చుకునే బిజినెస్ ఇది. దాంతో పాటు అంతే చాలా మంది బిజినెస్ లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి అడుగుతారు, ఏం చేయాలి సార్, ఎట్లా చేయాలని అడుగుతారు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తారు. నువ్వు ఎన్నిసార్లు చెప్పు, ఏం చేయాలనే క్వశ్చన్ వేస్తారు. మనం బిజినెస్ చేయాలి. మనం బిజినెస్ గురించి నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. మనం బిజినెస్ గురించి నేర్చుకోవాలంటే ఇప్పుడు మనం ఏంటంటే, మనం చదువుకునేటప్పుడు మనం ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే సబ్జెక్ట్ ఉంటాయి. అంటే మనము ఓన్గా చదువుకోలేము. మనం క్లాస్కి వెళ్ళాలి, మన టీచర్ చెప్పే పాఠాలు వినాలి, మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తాం, మనం అప్పుడు పాస్ అవుతాం. కానీ చాలా మంది ఏంటంటే, నేర్చుకోవాలనేది మనకు ముఖ్యమైన నేనైతే మీటింగ్లో నేర్చుకున్నాను. చెప్పినా కానీ ఇప్పుడు జూమ్ మీటింగ్లోనే నేను నేర్చుకున్నాను. తర్వాత ఫిజికల్ మీటింగ్ నేను చాలా మంది మీటింగ్స్ రమ్మంటే రారు. కానీ నేను ఎప్పుడైనా సరే ఆంజనేయ సార్ మీటింగ్ అంటే నేను ఒక్కనే వెళ్తాను. నేను చాలా మందిని నేను ప్రమోట్ చేస్తా, కానీ ఎవరు వచ్చినా సరే నేను మాత్రం ఒక్కనే వెళ్తాను. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో సార్ ఒక కొత్త విషయం చెప్తాను. ఆ కొత్త విషయం మనం నేర్చుకున్నప్పుడే మన టీంకి మనం చెప్పగలుగుతాం. కానీ మనం నేర్చుకోలేకుండా మన టీం మాత్రం మనం నాలెడ్జ్ ఇవ్వలేము. మనకు నాలెడ్జ్ ఉంటేనే మన టీంకి నాలెడ్జ్ ఇస్తాం. తర్వాత కోర్ గురించి నాకు ఇంతకుముందు వాస్తవానికి అసలు కోర్ ఏందా దాని గురించి తెలియదు నాకు. ఒకసారి సార్ చెప్పింది నాకు అసలు కోర్ గురించి. సార్ చెప్తే ఇంత సింపులా అనిపించింది నాకు.
దాంతో పాటు మన దగ్గర మనం చెప్పే ప్లాన్ లో మనం చెప్తుంటాం, మనం 10% డిస్కౌంట్, క్యాష్ బ్యాక్లు, 20% ఇవన్నీ వస్తున్నాం కదా. మనము జస్ట్ చెప్తాం అంతే. అందులో మనకు ఎంత పర్సెంట్ వస్తుంది? మనకు 50% మనకు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్లు అవన్నీ వస్తాయి, మనకు బెనిఫిట్ వస్తుంది. మనకు ఆ 50% లో మనకు సారు లెక్కలే చెప్పిన ఒక రోజు మనం 3000కు 15% డిస్కౌంట్ అంటే 450 రూపాయలు. ఇట్లా మనకు వేసిందంటే నోట్ చేసుకున్నాను. నేను ఇప్పటికీ ఎక్కడ పోయినా సరే నేను చెప్తాను. నేను దీనివల్ల ఏంటంటే చాలా మంది మనకు లీడర్స్ దీన్ని చూసి అట్రాక్ట్ అయ్యారు. అరే మనకి ఇంత బెనిఫిట్ ఉందా, ఇంత సగం తగ్గుతుందా అనేది ఇవన్నీ చెప్తారంటే మనకు మీటింగ్స్ వల్ల చెప్తారు. మనకు మీటింగ్స్ అనేది చాలా చాలా ముఖ్యం. మనకు అది జూమ్ మీటింగ్ కానీ, ఫిజికల్ మీటింగ్ కానీ, టీమ్ మీటింగ్ కానీ, ఏ మీటింగ్ అయినా సరే నేను ఇవన్నీ నేర్చుకోవడానికి కారణం, నాకు నాలెడ్జ్ రావడానికి కారణం ఈ ఫిజికల్ మీటింగ్స్ నాకు. కాబట్టి ఖచ్చితంగా మనం మీటింగ్స్ అనేది మనం వినాలి. దాంతోపాటు అందరు ఇప్పుడు చెప్పినా నేను విల్మా రొడాల్ఫ్ గురించి చెప్పాను. నేను నిక్ ఉజనిక్ గురించి చెప్పిన. ఇదేదో నేను ఎక్కడి నుంచో పైన తీసుకురాలి. నేను బుక్స్ లో చదువుకోండి. నేను మనకు బుక్స్ ద్వారా నాలెడ్జ్ వస్తుంది. మనకు బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చిన్న చొక్కా కానీ ఒక మంచి పుస్తకం అనుకోని చెప్పింది మనకు ఒక ప్రముఖ వ్యక్తి. అంటే పుస్తకం అనేది మన జీవితాన్ని మార్చేస్తాం మనం. కాబట్టి ఈ బుక్స్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సీడీలకు సంబంధించి ఈ సీడీలు అనేది మనం రెగ్యులర్ గా మనం వినాలి. మనకు సిఇపి విన్నింగ్ టీమ్ సిఇపి యాప్ లో ఖచ్చితంగా మనము ఈ వినాలి. మనం దాంతోపాటు ఏంటంటే ఇంకొకటి అన్నీ చేస్తారు, మీటింగ్స్ ఇంటారు, జాయిన్ అవుతారు, అన్నీ చేస్తారు. కానీ ఏంటంటే సార్ నేను ప్రొడక్ట్స్ వాడను కానీ నేను వాడిస్తానని చెప్తారు చాలా మంది. ఇప్పుడు ఆయనకే ప్రొడక్ట్స్ గురించి తెలియదు కానీ ఆయన వాడిపిస్తా అని చెప్తారు. ఇది నేరం, ఇది చాలా క్రైమ్ ఇది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడతామో వాడకుండా మనం చెప్పలేము. నాకు నేను నమ్మి బిజినెస్కి వచ్చిందంటే నేను కోవిడ్ టైంలో నేను ఇమ్యూనిటీ ప్యాక్ వాడాను. నాకు రిజల్ట్ వచ్చింది. నాకు తర్వాత సైనస్ వాడినా, నాకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. నేను తర్వాతనే నేను ప్రొడక్ట్స్ అమ్మిన. మనం వాడకుండా ఎవరికైనా చెప్పగలుగుతామా? చెప్పలేము మనం. కాబట్టి మన ప్రొడక్ట్స్ మనకు ఒక నమ్మకం రావాలంటే ఖచ్చితంగా మనం వాడాల్సిందే. మనం వాడకుండా మనం చేయలేము. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ప్రొడక్ట్స్ వాడాల్సిందే. దాని గురించి అప్పుడే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. మనం తర్వాత ప్రోడక్ట్ వాడిన తర్వాత నేను మా ఇంటకు మేము వాడుకునేది. కానీ బిజినెస్ పెద్ద బిజినెస్ మనం ఎలా చేయాలి? మనం బిజినెస్ లో మనం అనుకున్నవి సాధించడానికి ఏం చేయాలి? మనం ఎట్లా చేయాలి అని నేను మన అప్లయన్స్ అడిగినప్పుడు వాళ్ళు మనకు చెప్పింది, నేను చేసిన ఏంటంటే మనకు ఒకటే ఒకటి మనకు మన దగ్గర ఉన్న ఏం చేయాలి అన్నప్పుడు ఈ బిజినెస్ ఒకటి మనకు పెట్టుబడి ఏంటంటే మా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ మా ఫ్రెండ్స్ చెప్పండి. మా ఫ్రెండ్స్ జైనర్ కానీ ఎవరు ప్రోడక్ట్ తీసుకోలేదు. మా కొలీగ్స్ చెప్పిన ఆఫీస్లో వారు ఒక జైనర్ కానీ ఎవరు ప్రోడక్ట్ తీసుకోలేదు. రిలేషన్ చెప్పిన ఎవరు ప్రోడక్ట్ తీసుకోలేదు. కానీ నాకు ఒక నమ్మకం వచ్చేసింది ఏంటంటే నేను ఈ బిజినెస్ ప్లాన్ చెప్పగలను అనే నమ్మకం నాకు వచ్చింది. నాకు తర్వాత ఏంటంటే మొత్తం మన దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం నేను రాసిన. ఆయన సార్ చెప్పిన, సార్ మీ దగ్గర ఉన్న ఒకటి మనకు పెట్టుబడి, మనకి పెట్టుబడి బిజినెస్ అని చెప్తున్నాం కదా, ఇందులో మనకు పెట్టుబడి ఏంటంటే ఒకటి మన ఫోన్ లో ఉన్న మన కాంటాక్ట్సే మన పెట్టుబడి. ఎప్పుడైతే ఈ కాంటాక్ట్స్ మొత్తం సార్ చెప్పి నువ్వు రాయాలని నీకు ఇబ్బంది అనిపిస్తే రాయకు సార్, ఒకటి PDF ఫైల్ ఒకటి చెప్పి నాకు లింక్ అది చేసాను. నేను మొత్తం ఒక స్పిరల్ బ్యాండ్ చేసాను. ఎప్పుడైతే చెప్పింది సార్ మన దగ్గర ఉన్న కాంటాక్ట్సే మన పెట్టుబడి. మనం ఎప్పుడైతే కాంటాక్ట్స్ మనం రెగ్యులర్ గా మనం
రాసుకుంటాము. వాటి ద్వారా ఏంటంటే మనకు ఒకరు ఫోన్ చేయడం, కాల్ చేయడం చేసాము. కాల్ చేసి ఏం చెప్పాలి వాళ్ళకి? మరి కాల్ చేస్తాం, వాళ్ళకి ఏం చెప్పాలి బిజినెస్ గురించి? మనము ఫస్ట్ మనం చెప్తే గిదేందుకు పోయి వస్తారు, గిదేందుకు పోయి మస్తు వచ్చిన పోయినా అంటారు మనం. మరి ఏం చేయాలి మనం అన్నప్పుడు నాకు ఒకసారి ఒకటి సార్, మీరు కాంటాక్ట్స్ మీరు అన్ని మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి, కానీ చెప్పేటప్పుడు మాత్రం మీరు ఫోన్లో చెప్పకండి. మీరు చెప్పాలనుకుంటే రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ చదవండి. రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే పుస్తకం చదవండి. ఎందుకంటే మన అప్లైస్ అందరూ ఆ బుక్ చదివే ఈరోజు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. లగ్జరీ ఇల్లు కట్టుకున్నారు, లగ్జరీ కార్లు తీసుకున్నారు మనం. కాబట్టి మనము కదేయాలి, మీరు అది పని చేయాలని చెప్పించారు. నేను ఆ బుక్ చదివాను. నేను దాదాపు ఒక 10 సార్లు ఆ బుక్ చదివాను. నేను ఆ బుక్ చదివిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నాకు ఎట్లా మనం ఒక టీచర్కి ఎలా చెప్పాలి బిజినెస్, ఒక జర్నలిస్ట్కి ఎలా చెప్పాలి, ఒక లాయర్కి ఎలా చెప్పాలి, ఒక హౌస్ వైఫ్కి ఎలా చెప్పాలి, ఒక ఫార్మర్కి ఎలా చెప్పాలి, ఒక నిరుద్యోగికి ఎలా చెప్పాలి, ఎవరికి ఎట్లా చెప్పాలి అనే విషయాన్ని రోడ్ మ్యాప్ టు సక్సెస్ పుస్తకంలో నేను చదివి నేర్చుకున్నాను. చాలా మంది అంటే ఆ పుస్తకం చదవంటే అవునా చదవాలా సార్, చదివితే నాకు నీరు వస్తుంది సార్, నేను చదవలేను సార్, రకరకాల సాకులు చెప్తారు. కానీ మన బిజినెస్ లో మెయిన్ ఏంటంటే రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఎందుకంటే మనకు రోడ్ వేస్తారు. మనము ఒక 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 ఏరియాకి వెళ్ళాలంటే మనం ఉన్న రోడ్డుని వెళ్ళాలి. మనం కొత్త రోడ్ వేసుకుని వెళ్ళాలంటే మన జీవితం మారుతుంది మనం. కాబట్టి రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ పుస్తకం అనేది మనం చదవాలి. ఎట్లా చెప్పాలి మనం వాళ్ళని, ఎట్లా మన బిజినెస్ లోకి ఇన్వైట్ చేయాలి మనం అనేది ఆ పుస్తకం ద్వారా నేను నేర్చుకున్నాను. ఆ పుస్తకమే మనకు ఒక గ్రంథం లాంటిది మనకు. అది తర్వాత నేను కొంతమంది చెప్పినా కానీ కొంతమంది వస్తున్నారు, కొంతమంది వస్తలేరు. రకరకాలుగా ఇట్లా మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనకు అనుభవం మాత్రం వస్తుంది. మన బిజినెస్ వెంటనే పరిగెత్తలేదు కానీ మనకు అనుభవం మాత్రం వస్తుంది మన లైఫ్ లో మనకు. ఎందుకంటే మనం జర్నలిస్ట్ లో కొన్ని అనుభవం వచ్చినాయి, ఇందులో అనుభవిస్తున్నాయి. అనుభవం మనం ఎట్లా ఇంకా మనల్ని ఎట్లా మార్చుకోవాలి, మనం ఇంకా ఎట్లా కొత్త రకంగా చెప్పాలి, మనం ఇంకా ఎట్లా మన పద్ధతి మార్చుకోవాలి అనేది అర్థమైంది మనం. తర్వాత ఇక చెప్తున్నాం ఒక్కొక్కసారి ఏంటంటే ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసింది. నేను అంటే సీఈఓలో చెప్పలే కానీ నేను సొంతంగా అయితే నేను ప్లాన్ చెప్తున్నాను. ఎవరికైనా నేను ప్లాన్ చెప్తున్నా. ప్లాన్ చెప్పడం అలవాటు అయింది. ఇక కొంతమంది ప్లాన్ చెప్పేసిన, కొంతమంది వచ్చేసినాక ఇట్లే వస్తున్నారు. మనం చెప్పిన వాళ్ళు కొంతమంది మాత్రం కొంచెం పాజిటివ్ మనకు రెస్పాండ్ అయ్యింది. అరే నేను చేస్తే బిజినెస్ బాగానే ఉంది కదా అని చేసినప్పుడు వాళ్ళ కొంతమంది ప్రొడక్ట్స్ ఎట్లా స్టార్ట్ అయ్యారు. మనం స్టార్ట్ చేసినాం, మనము అన్ని కాంట్రాక్ట్స్ రాసుకున్నాం, మనం ప్లాన్ చెప్తున్నాం వాళ్ళకు, మనం ఎట్లా ఇన్వైట్ అన్ని చూస్తున్నాం. మనం కొత్త వాళ్ళు మనం ఎట్లా స్టార్ట్ చేయించాలి. మనం చాలా మంది ఏంటంటే కొత్త వాళ్ళకు ప్లాన్ చెప్తారు, వస్తారు, ప్లాన్ చెప్తారు, ఆ దగ్గర సబ్బు పేస్ట్ వచ్చేసి వస్తారు. కానీ మన టూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వచ్చినప్పుడు ఇలాంటి వ్యాపారం ఎక్కడైనా పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మనం ఇచ్చూరికే కాదు, ఇచ్చి చదివి నాకు 2 రోజులు ఇవ్వాలని చెప్పాలి వాళ్ళకి. మనం ఇస్తాం, వస్తాం. మనం ఇచ్చి వచ్చినాం కాబట్టి మన వాళ్ళ గురించి పట్టించుకోమనం. ఏదో ఇచ్చినాం కదా వదిలేస్తాం మనం. కానీ ఆ పుస్తకం ఇచ్చి 2 రోజులలో ఈ పుస్తకం చదవాలి, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పాను మన వాళ్ళ. తర్వాత మనకు సిఎన్డి బుక్స్ అంటే మన ప్రొడక్ట్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఏ ప్రొడక్ట్ దేనికోసం పనిచేస్తుంది, దేనికోసం వాడాలి. కాబట్టి నాలెడ్జ్ మనకు దానికి సంబంధించిన సిఎన్డి బుక్ కూడా ఉంటుంది. ఆ బుక్ తర్వాత సక్సెస్ ప్రొఫైల్. నేను సక్సెస్ ప్రొఫైల్ గురించి చెప్తున్నాను. నేను మొన్న ఒక 15 రోజుల క్రితం నేను ఒక ప్లాన్ చెప్పడానికి పోయినా. మాకు తెలిసిన పర్సనే, మేము అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ పని చేసినాం. పర్సన్కి వెళ్ళిన వాళ్ళు చెప్పిన చాలా పెడుతుంటే టైం ఇచ్చిన ఆయన, నేను పోయి బిజినెస్ చెప్పినాను. చెప్పినాక ఆయన ఇంతకుముందు వేరే బిజినెస్ జాయిన్ అయ్యానంట. మేము డబ్బులు కట్టి చేయను అది చేయను అని చెప్పినాం. చెప్పగానే వాళ్ళ మేడం ఉంది, ఇక మా నుంచి అవుతుంది, మాకు వీలు అవుతుందా కదా, మేము ఎడ చెప్తాం, చూద్దాం లేదు సార్, మేము చెప్తలేనే అన్నది. అంతే అయిపోయినాక నేను ఏంటంటే సక్సెస్ ప్రొఫైల్ చూపించిన వాళ్ళం. చూసి అందులో మన వడ్డేమాన్ శ్రీనివాస్ సారు, శివాని మేడం కూడా చూసినాను. ఈ సార్ మాకు అప్లై అయ్యాను సార్, మాకు పెద్ద లీడర్ అని చూపించాను. చూసి ఆమె చూపించాను కూడా ఆ బుక్ కూర్చుకొని చూసింది. అప్పుడు ఈయన మాకేం తెలియదు,
మా ఇంటి దగ్గర ఉన్నాడు. వాళ్ళ మేడం మా దగ్గరికి బ్యూటిషియన్ కోసం మా కోసం మగానికి వచ్చేది. మా ఇంటి పక్కన ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉండే ఈ రోజు ఇంత లైఫ్ చేంజ్ అయింది వాళ్ళది అని చూసారు వాళ్ళు. అంటే సక్సెస్ ప్రొఫైల్ వల్ల ఒక పర్సన్ డిసైడ్ అయ్యానికే 100% అవకాశం ఉంది. మనం చెప్తే ఇప్పుడు మనం ఎవరో తెలియదు, వాళ్ళకి తెలిసిన పర్సన్ అల్లు ఉంటారు. మనం ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ అవుతారు. కాబట్టి మనం ఎట్లా ప్రారంభించాలన్నప్పుడు ఇవన్నీ ఇవ్వాలి. మనం బుక్స్, ఇలాంటి వ్యాపారం ఎక్కడ కానీ, తర్వాత సక్సెస్ ప్రొఫైల్ కానీ, సిఎంటి బుక్స్ కానీ, తర్వాత మనకు సంబంధించిన టూల్ కిట్ లో ఉన్నాయి. దాదాపుగా ఆ బుక్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఇవి ఎప్పుడైతే ఇస్తారో మనం పడ్డ ఇబ్బందులు, మనం పడ్డ బాధలు, మనం పడ్డదనుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ మనం ఇవ్వాలి. వాళ్ళకి చదువుకుంటారు వాళ్ళు. అప్పుడు మనం అప్లయన్స్ మనం పట్టించుకోలేము మనం. కాబట్టి మనం వెనుకబడిపోయాం. కానీ ఇప్పుడు మనం వచ్చే వాళ్ళకి ఏంటంటే మనం ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి నేర్పించాలి. మనం అప్పుడే వాళ్ళు తొందరగా సక్సెస్ కానికి అవకాశం ఉండాలి. దాంతోపాటు ఏంటంటే దాంతోపాటు ఇవన్నీ మనం స్టార్ట్ చేసినాం. మనం బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ప్రోడక్ట్స్ వాడతారు, అన్ని వాడతారు. మాకు అన్ని తెలిసినాయి అనుకుంటారు. మనం అయినో యాటిట్యూడ్ మాత్రం ఇక్కడ బిజినెస్ పనికిరాదు. మనం ప్రొడక్ట్స్ వాడి ఆల్రెడీ వచ్చిన బుక్స్ చదివినా కానీ మనకు ఇందులో ముఖ్యమైన పర్సన్ ఎవరంటే మన అప్లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంత దాకా రావడానికి కారణం, ఇప్పటికి నేను బిజినెస్ లో ఉండడానికి కారణం అప్లైన్ మాట ఏంటంటే అప్లైన్ చెప్తుంటే చాలా మంది పట్టించుకోరు. ఇది ఈయన కోసం చెప్తుండే, మన కోసం కాదులే అని అనుకుంటారు. కొంతమంది కనీసం కాజుగా వేయరు మనం చేసి తప్ప. ఎందుకంటే నేను ఇంకోటి విషయం చెప్పాలంటే ఈ బిజినెస్ లో మాకు మీటింగ్ లో 10 సార్లు చెప్తున్నారు. దాస్ సార్ కానీ, తర్వాత శ్రీనివాస్ సార్ కానీ, అంజనేయ సార్ కానీ, గీత మేడం, చని మేడం, ఏంటంటే ఒక మాట చెప్తుంటున్నారు. నాకు ఎప్పుడు అర్థమైంది, మనం ఏది ఇస్తే మనకు అది వస్తుంది రిటర్న్ అని చెప్తుంటాం. ఇది వాస్తవం. ఎందుకంటే నేను ఎలాగైతే మా అప్లయన్స్ నేను ఇబ్బంది పెట్టినో సేమ్ అదే నాకు జరుగుతుంది. ఈరోజు అప్లయన్స్ మాట ఎప్పుడైతే నేను పట్టించుకోలేదో ఈ రోజు సేమ్ నాకు రిపీట్ అవుతుంది అది. కాబట్టి మీరు కంతే మీ అప్లైన్ మాట వినండి. మీరేం చేసినా మీకు అదే వస్తుంది. మనం మంచి చేస్తే చెడు వస్తుంది మనం. కాబట్టి మన అప్లయన్స్ మాట మనం తూచ తప్పకుండా పాటించాలి. మనం అప్లైన్ తోని మనం కౌన్సిలింగ్ తీసుకోవాలి. మన అప్లయన్స్ అడిగి తెలుసుకోవాలి. మనం ఏదైనా మనకు తెలియకపోతే మన అప్లయన్స్ అడిగి తెలుసుకోవాలి. మనం కౌన్సిలింగ్ అప్లైన్ తో కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఎట్లా చేయాలి, బిజినెస్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఎవరిని కలవాలి, ఎట్లా చేసేది అనేది ఎప్పటికప్పుడు మనం అప్లైన్ తో మనం కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. మనం ఈ కౌన్సిలింగ్ తీసుకుంటాము మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అనుభవాలు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ సరి చేసుకొని వాళ్ళు ముందరకు కుదురు. కాబట్టి వాళ్ళు చేసిన సక్సెస్ మనకు రావాలంటే అప్లైన్ ఎస్ నిరంజన్ సార్. సార్ దగ్గర సిగ్నల్స్ పెట్టాను. 1 minute. నిరంజన్ సార్ మీరుంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీ కో హోస్ట్ ఇచ్చిన చూడండి.
సారీ లీడర్స్ నాకు కాల్ వచ్చింది, మా లీడర్ మార్నింగ్ కాల్ చేసి ఇప్పుడు కాల్ చేసింది ఆయన. ఇట్లా Yes, continue, అప్లైన్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ మనకు అవసరం మనం. ఎందుకంటే వాళ్ళు చేసిన అనుభవాలను అన్మ్యూట్ మనకి ఎప్పుడు చేసుకోండి సార్. అనుకుంటుంది మేడం. వాళ్ళు చేసిన అనుభవాలు మనకు చెప్తారు వాళ్ళు మనకు. అది ఓకే ఓకే వినిపిస్తుందా? మాట్లాడండి. వీడియో ఆఫ్ లో ఉంది సార్. అప్లైన్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే నాకు అప్లైన్ కౌన్సిలింగ్ అంటే నేను చూసుకున్నా, మాకు డైమండ్ అప్ కు దాస్ సార్ వాళ్ళ ఇంట్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ఇంతకుముందు సార్ ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ₹1,00,000 సంపాదించాలని, ₹1,00,000 ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకు మాత్రం అవకాశం అని చెప్పారు మాకు. అయితే నేను చాలాసార్లు నాగోలేదు కానీ పోవాలనుకున్నాను, కానీ మనం వెళ్తే ఎట్టుండదు అని అనిపించింది మనకు. మొన్న పిలిపించి సార్ డైమండ్ అపోలో ఆ ట్రైనింగ్ లో ఇస్తే మనకు నేనైతే నాకు దిమ్మ తిరిపింది అలా సార్ ఇచ్చిన ట్రైనింగ్. వాళ్ళు డబ్బులు ఎట్లా సంపాదించాలో సార్ చెప్పినారు మనకు. బయట ఏ జాబ్లో చెప్పరు, ఏ కంపెనీలో చెప్పరు, ఎక్కడ చెప్పరు మనకు. డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు సంపాదించిన కాదు, డబ్బులు ఎట్లా సేవ్ చేయాలని చెప్పి సార్. ఈ బిజినెస్ లో అప్లైన్ బాధ్యత అంటే మనకు బిజినెస్ గురించి చెప్పడం, కానీ బిజినెస్ లో మనం డబ్బులు సంపాదించారు, కానీ ఎట్లా సేవ్ చేయాలో మనకి ఇప్పుడు మన లైఫ్ ఎట్లా ఉండాలి, మనం డబ్బులు ఎట్లా సేవ్ చేయాలని చెప్పి మనం. అంటే అప్లైన్ మాటలు అనేది ఏదో టైం పాస్ కోసం వాళ్ళ కోసం చెప్పలేదు మనకు. నేను ఇంత దాకా ఉన్నానంటే అప్లైన్ నన్ను ఎప్పుడు ప్రోత్సహించేది మాకు సార్. ఎప్పుడు గీత మేడం కానీ సంద మేడం వీళ్ళందరూ ఏంటంటే చెప్తున్నారు, సార్ మీరైతే సార్ ఎప్పుడు పోయింది సార్, మీరు అయితే సార్ ఖచ్చితంగా అయితే సార్, మీరు సాధిస్తారు, ఏ రోజు మీరు చేయరు సార్, మీరు వేస్ట్ సార్ అనే మాట నేనైతే వినలేదు నేను. పాజిటివ్ థింకింగ్ అంతా. కాబట్టి అప్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఆ తర్వాత కొంతమంది అంటే మనం ఇన్ని చెప్తాం కదా, మనం ఇన్ని చెప్పినా కానీ రెస్పాన్సిబుల్ ఉన్నారు కొంతమంది. నేను ఈ బిజినెస్ లో ఉండడానికి అప్లయన్స్ కారణం, నేను ఈ బిజినెస్ లో ఒక జవాబుదారితనంగా ఉన్నానండి నేను. అంటే వాళ్ళు చెప్పింది పాటించడంతో పాటు నేను బాధ్యత తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు ఊరికే వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పటికీ వాళ్ళ మాట నేను వాళ్ళ మాట వింటున్నాం మనం. ఇప్పటికీ వాళ్ళే చెప్తున్నారు కదా, మనం కూడా వాళ్ళకి చేయాలి కదా. మనల్ని తయారు చేసే వాళ్ళు, మనం కొంతమంది లీడర్ని తయారు చేయాలి కదా. మనముఖంగా ఒక జవాబుదారితనం ఉండాలి మనం. తర్వాత మనం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే మీటింగ్ ఉందని చెప్తాం మనం, మీటింగ్ 10 గంటలు ఉందని చెప్తాం మనం, కానీ 11:30, 12 గంటలకు వస్తారు మీటింగ్. అంటే ఈ మీటింగ్ నా కోసమో ఇంకో డౌన్లైన్ కోసం కాదు, మీటింగ్ నీ గురించి నువ్వు రావాలి. మనం ఎవరైతే నేర్చుకోవాలనుకుంటామో మన గురించి మనం రావాలి. మనం ఒకరి గురించి కాదు మన మీటింగ్ వచ్చేది. మనం నీకు నాలెడ్జ్ వస్తేనే నీ బిజినెస్ చేసుకుంటావు. నువ్వు నాలెడ్జ్ చెప్తే మనం ఏం చేస్తాం, బిజినెస్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ చాలా చాలా ముఖ్యం. మనం బాధ్యత చాలా చాలా ఇంపార్టెంట్. మనం బాధ్యత అనేది మనకు చాలా చాలా మనకి ఇంపార్టెంట్. మనం బాధ్యతగా వ్యవహరించాలి. మనం ఎప్పుడైతే మనం బాధ్యతగా వ్యవహరిస్తామో, ఎప్పుడైతే మనం జవాబుదారీతనంగా ఉంటామో, మనం అప్పుడే మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ నడుస్తుంది. మనం రెస్పాన్సిబుల్ లేకపోతే మన బిజినెస్ లో మనం ఉండలేము. మన ఎప్పుడు మనం అంటే చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. మనం చాలా లీడర్స్ వచ్చి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఇవి పాటించకపోవడం. మనం సరే ఇవన్నీ పాటిస్తారు, అన్ని నేర్చుకుంటారు, బిజినెస్ చేస్తారు, కానీ ఒకటి వాళ్ళు ఏంటంటే ఎప్పటికి మర్చిపోతుంటారు. మనం బిజినెస్ ఏంటంటే మనం నేర్చుకోవాలి, డెవలప్మెంట్ నేర్పించాలి. ఇదే పనిని మనం తయారు చేసిన లీడర్స్, మనం ఏ పని చేస్తున్నామో అదే పని వాళ్ళు చేసేటట్టు మనం చేయాలి. మన అప్లయన్స్ ఏం చేస్తారో మనం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామో ఏం చేసిన వాళ్ళు, మనం తీసుకొచ్చిన వాళ్ళు అదే పని చేసేటట్టు చేయాలి.
మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి. గా అదే పనిని వాళ్ళు కంటిన్యూ చేసేటట్టు మనం చేయాలి. మనం దాంతో మనం కన్సిస్టెన్సీ వర్క్, నిరంతర వర్క్ పని. మనం ఈ నిరంతర పని మనము 4 months ఉండగా మనం 4 months మనం తీసుకుంటే, మనం 100 చేస్తే మనకు 5th month 2500 ప్రీ ప్రొడక్ట్స్ మనకి ఎట్లా వస్తున్నామో మన వర్క్ కట్టి ఉండాలి. మనం ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది కంపెనీ మనకు ఖచ్చితంగా పాటిస్తుంది. మనం 4 months చేస్తే 5th month మనకి ఇస్తుంది. కానీ మన వర్క్ సేమ్ అలాగే ఉండాలి. మనం 1 నెల చేసి ఆపేయడం, 2 నెలలు ఆపేయడం కాదు. మన వర్క్ అనేది నిరంతరంగా ప్రక్రియ ఉండాలి. మనం నిరంతరం కొనసాగించాలి మనం వర్క్ అనేది. మనం ఎప్పుడైతే నిరంతర వర్క్ మనం కొనసాగిస్తామో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. మనం కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు చేయకుండా మన బ్యాక్ అయ్యి చేసేందంటే మనం బిజినెస్ లో మనం ఉండలేము. మనం దాంతోపాటు ఈ బిజినెస్ లో మన అప్లయన్స్ మనకి ఎప్పుడు చెప్తారు, మనకు కోరిక, తీరిక, ఓపిక, కోరిక, తీరిక. అసలు బిజినెస్ లోకి రాగానే ఏం చెప్తారంటే, సార్ జైన్ సార్, ఈసారి ఎంత చెక్ ఎంత సార్, ఎంత రావచ్చు సార్ చెక్, ఈసారి ఎంత రావచ్చు సార్ అడతాను. మనం ఒకటేసారి ఈ బిజినెస్ మనం ఈ రోజుకి రోజు సక్సెస్ అయ్యే బిజినెస్ కాదు. మనం 3 తరాల బిజినెస్, 3 తరాల జీవితాలను మార్చే బిజినెస్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి నువ్వు నీ అప్లై చేయబట్టుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు కొంతమంది అంటే ప్లాన్ చెప్తారు. ప్లాన్ చెప్పంగానే ఏం చేస్తారంటే, ప్లాన్ చెప్పనీకి పోతాం. ఒక పర్సన్, మాకు తెలిసిన ఫ్రెండ్ వెళ్ళాను, మా క్లాస్మేట్, అరే పలానా పర్సన్ ప్లాన్ చెప్తే బాగుంటుందంటే, ఆయన ఏం చేస్తారు భయ్, ఆయన నుంచి ఏం కాదంటారు. మనం దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక స్వామీజీ సముద్రం ఒడ్డున నడుస్తుంటాడు. సముద్రం ఒడ్డున నడుస్తుంటే అక్కడ ఒక పర్సన్, ఒక లేడీ ఒడిలో పండుకొని ఉంటాడు. పక్కల ఒక సరాయి బాటిల్ ఉంటుంది. పక్కల లేడీ ఒడిలో పండుకుంటాడు, పక్కన సరాయి బాటిల్ ఉంటుంది. స్వామీజీ నడుచుకుంటూ పోతుందన్నమాట. ఏంది అసలు ఇంత ఉదయం ఇంత ఇలాంటి సంఘటన చూసాను నేను అని ఆయన బాధపడుతుంటాడు. బాధపడుతుంటే ఆ సముద్రంలో ఒక పర్సన్ నన్ను కాపాడండి అని మొత్తుకుంటాడు. ఆయన అంటే అరుస్తుంటాడు, నన్ను కాపాడండి. ఎవరు వెళ్ళరు. అప్పుడే ఎవరైతే ఈ ఒడ్డున ఒక లేడీ ఒళ్ళో పండుకున్న పర్సన్ పరిగెత్తి ఆయనను కాపాడతాడు. ఆయన కాపాడితే ఈ సంఘటనలు మళ్ళీ స్వామి చూస్తాడు. అరే అసలు ఏంది, నేను చూసింది ఏంది, అసలు ఈయన ఇక్కడ జరుగుతుంది అని ఆయన ఒకసారి ఆలోచిస్తాడు. వచ్చి అడుగుతాడు అనమాట, ఏమి నాయన, నేను ఇట్లా చూసినాను, నేను ఒక లేడీ ఒళ్ళో పండుకొని మీరు సరాయి బట్టలు ఇంత మార్నింగ్ ఇంట్లో పని చేసినావు అని. నేను అలసిపోయి నేను కింద పడిపోతే మా అమ్మ వచ్చి చీర తీసేసి ఒడిలో పండు పెట్టుకుని నాకు ఓదార్స్తుంది. నన్ను అది వాటర్ బాటిల్, అది నీళ్ళ బాటిల్. అది నేను అలసిపోయినందుకు మా అమ్మ నన్ను అట్లా చేసింది, కానీ మీరు అనుకున్నట్టు నేను సరాయి దాగి నేను చేయలేదు అని ఆయన చెప్తానమాట. అప్పుడు ఆ స్వామీజీ ఒకటంటే, ఓహో, నేను అనుకున్నది, నేను ఊహించింది తప్పు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాల్సిందంటే, మనము బిజినెస్ చెప్పడానికి పోతుంటే ఎవరు ఎలాంటి పర్సన్ ముందే మనం ప్రీచర్ చేయొద్దు. మనం ఆ పర్సన్, మనం కొంతమంది అంటే, సార్ ఆ పర్సన్ మస్తు కాంటాక్ట్స్ ఉంటాయి సార్, ఆయన వస్తే మాత్రం బీపొచ్చాం సార్ అంటారు. కానీ ఆయన అసలు బిజినెస్కే రాడు. ఆయన ఎవరైతే మనం వేస్ట్ చేయలేమంటామో వాళ్ళే ఈరోజు బిజినెస్కి వస్తారు. కాబట్టి మనం ఎవరిని మనము తక్కువ చేయలేదు. మనం ఎవరిని మనము తక్కువ చూడదు. మనం ఎవరి ఈగో మనం హట్ చేయదు. మనం ఏ మట్టిలో ఏ మట్టికి ఉంటుందో మనకు తెలియదు. మనం చెప్తే గానీ వాళ్ళకి తెలియదు. మనం దాంతోపాటు ఏంటంటే ఓపిక.
నేను ఓపికకు నేను ఒక చిన్న అంటే ఇది పొలిటికల్ గా అనుకోవద్దు. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పుకోవాల్సిందే. మేము మేము స్కూల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మేము. ఆయన ఫోటోలు వచ్చిన మొత్తం దీపోత్సవంగా పేపర్ దించుకొచ్చి సింపుల్ గా బుక్లు పెట్టుకుని. కానీ ఈ రోజు ఆయన 15 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఆయన ఎమ్మెల్యే గెలవనికైనా 15 ఇయర్స్ వెయిట్ చేసింది. ఆయన 15 ఇయర్స్ వెయిట్ చేసి నా నుంచి అయితే అనుకుని పోతే ఈ రోజు ఆయన 21 మందిని ఈ రోజు ఎమ్మెల్యేలను పోటీలు నిలబెడితే 21 మంది గెలిచింది. 2 ఎంపీలు గెలిపించుకున్నాడు ఆయన. అంటే ఓపిక అనేది చాలా చాలా ముఖ్యం. మనం చాలా మంది రాగానే మాకు డబ్బులు రావాలి, మాకు అది రావాలి, మాకు ఇలాంటి రాదు. మనం ఓపిక అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఓపిక లేకుంటే మనం ఏది సాధించలేము. మనం ఓపిక లేకుంటే మనం. తర్వాత లాస్ట్ నేను ఒక చిన్న స్టోరీ నేను ముగిస్తా. చాలా మంది ఏంటంటే నేను అలాగే వేసినా, చాలా మంది కూడా అలాగే వేస్తారు. ఈ బిజినెస్ లోకి మన అప్లయన్స్ ఎన్ని ఇవ్వనా సరే ఏం చేయాలి అని అడతారు. మీటింగ్లు వింటారు, జూమ్ మీటింగ్లు వింటారు, ఆఫ్లైన్ మాటలు వింటారు, కౌన్సిలింగ్ తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. మళ్ళీ ఏం చేయాలి అని అడుగుతారు. చిన్న స్టోరీ ఏంటంటే, ఒక 60 ఏళ్ళ వృద్ధుడు ఉంటాడు, వాళ్ళకి ఒక మనమడు ఉంటాడు. ఆ మనమడు ఆయన ఏమంటాడంటే, తాతగారు నా జీవితంలో నేను సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు ఆయన. అయితే ఆయన ఏం చెప్పడు, అసలు నోరుతో మాట్లాడాడు ఆయన. ఒక రెండు పనులు చేస్తాడు. ఒకటేంటంటే 2 మొక్కలు నాటుతాడు. ఒక మొక్క వాళ్ళ ఇంట్లో నాటుతాడు, ఇండోర్ మొక్క అంటారు కదా, ఇంట్లో నాటుతాడు. ఒక మొక్క బయట నాటుతాడు అనమాట. ఏమని తాతగారు నా జీవితంలో ఇలా సక్సెస్ కావాలంటే మీరు ఈ మొక్కలు చూపిస్తే నాకు ఏమర్థమవుతుందని చెప్తారు ఆయన. చెప్పి ఆ ఇంట్లో నాటే మొక్కకు వాళ్ళు ఇంట్లో ఏంది మొత్తం వాటర్ పోస్తారు, అన్ని వాటర్ పోసి ఎరువులు వేసి కొంచెం దాన్ని ఎప్పుడు దాన్ని పాదులు చేయడం అన్ని దాన్ని జాగ్రత్త చూసుకుంటారు. వాళ్ళు చాలా జాగ్రత్త చూసుకుంటారు. అదే బయట వేసిన మొక్క అంటే వాడు పట్టించుకోడు. మన అడవిలో ఉన్న చెట్లు కానీ అన్ని అట్లా 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 పెద్దగానే బయట వేస్తారు, మొక్క ఉంటుంది. అప్పుడు ఏం చెప్తారంటే, తాతగారు మనం ఇంట్లో అయితే మనం అందరం చూసుకుంటాం. మరి ఆ బయట మొక్క ఉంటుందా? వాన వస్తే అంటే వాన వస్తే ఉంటుందో కొట్టుకుపోతుందేమో, ఎండకి ఎండిపోతుందేమో, మేకలు అంటే పశువులు అవి మేస్తామేమో, ఉంటుందా ఉండదా అని డౌట్ ఆడతారు అనమాట. వాళ్ళ డౌట్ అయితే ఇట్లా కొంత టైం వస్తుంటది. ఇంట్లో మొక్క మాత్రం అట్లే ఉంటది. ఎప్పుడు మనం పెట్టినప్పుడు ఎట్లుందో అట్లే ఉంటది అది. కానీ దానికి మాత్రం వాళ్ళు ఎరువులు వేస్తుర్రు, అన్ని చేస్తుర్రు, దానికి సకల సౌకర్యాలు కల్పిస్తుంది. అట్లే ఉంటది అది. బయట మొక్క మాత్రం ఒక రోజు చూస్తే అది పెద్ద వృక్షం అవుతుంది. అది మహావృక్షం అవుతుంది, పెద్ద వృక్షం అవుతుంది అది. అప్పుడు అడతాడు, తాతగారు ఏంది మనం అనుకున్న దానికంటే విరుద్ధంగా జరిగింది. అసలు ఈ చెట్టు ఏమో ఇంతే ఉంది, ఆ చెట్టు ఏమో మహావృక్షం అయిపోయింది. ఆ వృక్షం చెట్టు నేను ఉంటుందో పోతుందో, దాన్ని అసలు ఈ వర్షానికి, ఎండకు, వానకు అది పోతుందని అనుకున్నాను. కానీ అది మహావృక్షం అయింది, ఈ మాత్రం మొక్క మాత్రం ఇట్లే ఉంది అంటాడు ఆయన. అప్పుడు వాళ్ళ తాత ఏం చెప్తాడంటే, చూడండి ఆయన, మనకు జీవితంలో కష్టాలు, కడగండ్లు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి మనకు. ఎప్పుడైతే వాటన్నిటికీ ఓర్చుకొని కష్టపడి పని చేస్తాడో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. కానీ మనం సుకుమారంగా పెంచి నువ్వు ఇచ్చే ఇంట్లో ఎప్పుడైతే తిరుగుతామో వాళ్ళు మాత్రం ఈ మొక్కలాగానే మన ఇంట్లో మొక్కలాగానే ఉంటారు. కష్టపడి పైకొచ్చిన మాత్రం ఆ మహావృక్షం లేక అందనంత ఎత్తులో ఎదుగుతారని చెప్తారు ఆయన. కంపార్ట్మెంట్ అంటగా, మనం కంఫర్ట్ జోన్ అంటాం కదా, కంఫర్ట్ జోన్ లో ఉంటే ఇంట్లో మొక్క లేక ఉంటుంది, అన్కంఫర్ట్ జోన్ ఉంటే మనకు మహావృక్షంలో అవుతాం మనం. కాబట్టి చిన్న చిన్న ఇబ్బంది రాగానే మనం చెప్పంగానే వినలేదని, మనం చెప్పంగానే పీవీ తీయలే అని, మనం చెప్పంగానే మీటింగ్ రాలే అని, మనం చెప్పంగానే మనం అడవలేదని చాలా మంది బాధపడుతుంటారు. ఇంకా జీవితంలో ఇంతకు మించిన బాధ ఏం లేదని ఫీల్ అవుతుంటారు కొంతమంది. అవన్నీ టెంపరరీ. మనం ఒక మహావృక్షం కావాలనుకుంటే మనం అన్నిటిని వదిలిపెట్టాలి. మనం కొంతమంది అప్పుల గురించి చెప్తారు, నాకు చాలా అప్పులు ఉన్నాయి, నేను సార్ చెప్పిన సార్ ఒకటే మాట,
సార్ మీరు అప్పుల గురించి నాకు చెప్పదని చెప్పి, అసలు అప్పుల గురించి చెప్పండి నేను. ఉన్నాయి. మనకు డబ్బులు వస్తుంటే అప్పులు ఆటోమేటిక్గా అవుతుంది. సార్ చెప్తారు కదా, మీకు 10 లక్షలు అప్పు ఉంటే నెలకు ₹1,00,000 సంపాదిస్తే 10 నెలలు అయిపోతుంది. మీకు ₹1,00,00,000 ఉంటే నెలకు 10 లక్షలు సంపాదిస్తే 10 నెలల్లో ₹1,00,00,000 అప్పు తీరుస్తాం మనం. కానీ అప్పు గురించి మాట్లాడుకుంటే మనకు అప్పు తీరుతుందా? మనం పని చేసి అప్పు తీరుతుందా? కాబట్టి ఏంటంటే లైఫ్లో మేము చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం మేము 6th క్లాస్ 96లో మా ఫాదర్ చనిపోయింది. మా అమ్మ ముగ్గురు చెల్లెళ్ళు, నేను మా అంత చిన్న చిన్నవాళ్ళు. నేను అప్పుడు 7th క్లాస్ నేను అప్పుడు. కానీ మా ఫాదర్ మేము అనుకున్నవన్నీ మాకేం నెరవేర్చలేదు. కానీ మా అమ్మ మాత్రం కష్టపడి చాలా పని చేసింది. ఏ లోటు రాకుండా చూసుకున్నది. మమ్మల్ని చదివించింది. ఎవరిని చదవలే. నన్ను ఇంజనీరింగ్ జాయిన్ చేసింది. నేనే డబ్బు లేకప్పుడు వర్క్ తీసుకొని నేను చదువుకోలేను. మా ఫాదర్ లేడని చెప్పి మనం డీలో పోయి ఇట్లా కూర్చున్నాం అనుకో, మా అమ్మ మనం బతికిచ్చేదా? చాలా హార్డ్ వర్క్ చేసింది, కష్టపడి పని చేసింది, మమ్మల్ని ఏ లోటు రాకుండా చూసుకున్నది. ఏ రోజు మాకు తిండికి మాకు బట్టకు కానీ ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మాకు. అంటే మనకు భార్య సార్ చెప్తారు మన సిటీలో, వైఫ్ అండ్ హస్బెండ్ సిటీలో లేడీస్ కు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, లేడీస్ ఎక్కువ పట్టుదల ఉంటుంది, జెంట్స్ కు తక్కువ ఉంటుంది అని. ఇది అక్షరాల నిజమే. కాబట్టి ఏంటంటే ఇన్ని బాధలు కష్టాలు ఎవరైతే మనం అన్ని ఓర్చుకుంటారో వాళ్ళు మాత్రమే పైకి వస్తారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అది బిజినెస్ కానీ మన జీవితంలో కానీ ఎక్కడైనా సరే మనం ఖచ్చితంగా కష్టాలను ఎదుర్కోవాలి. మనం సక్సెస్ అనేది ఈజీగా రావద్దు. సారు మాకు ఎప్పుడు చెప్తున్నారు అంజలి సారు, సక్సెస్ ఈజ్ ద స్వీట్ రివెంజ్. ఎవరైతే అవమానించారో, మనల్ని ఎవరైతే హేళన చేసిర్రో, ఈ బిజినెస్ చేస్తామని చెప్పి మనల్ని ఎవరైతే మనల్ని కించపరిచారో వాళ్ళకి మనం చూపించాలంటే మనం సక్సెస్ ఈజ్ ద స్వీట్ రివెంజ్. దాంతోపాటు ఏంటంటే నేను సక్సెస్ కావాలి ఒకటే నమ్ముకున్నాను. నేను ఎప్పుడైతే 2023 అక్టోబర్లో నేను ఫుల్ టైం జర్నలిజం నుంచి పార్ట్ టైం జర్నలిజం మార్చుకొని ఫుల్ టైం బిజినెస్ ఎప్పుడైతే చేసిందో నేను 3-4 మంత్స్లో నేను అనుకున్న రీచ్ అయ్యాను. నేను కారు కొనాలి, నేను చాలా ఇబ్బంది పడేది. మా పిల్లలతో మేము ఊరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేది. బైక్ పోవాలంటే మా మేడం స్పేస్ ఉండేది కాదు, ఐరన్ అడవిలో కూర్చునేది. కానీ ఈరోజు మేము 17 లక్షల టాటా నిక్సన్ కార్ తీసుకున్నాం ఈరోజు. అది సాధ్యం ఎట్లంటే మా అప్లైన్ వల్లనే సాధ్యమైంది. మా అప్లైన్ చెప్పి నేను పని చేసిన. దాంతోపాటు 60,000 అక్కడ 25,000 వచ్చేది నాకు శాలరీ. 18 సంవత్సరాలు పనిచేస్తే నాకు 25,000 నా జీతం వచ్చేది. కానీ జస్ట్ 3-4 మంత్స్లో నేను 60,000 నేను రీచ్ అయ్యాను. ఎప్పుడైతే నేను కార్ తీసుకున్నానో చాలా మంది మా ఫ్రెండ్స్ నన్ను ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేషన్స్ కానీ, కార్ తీసుకున్నాను. ఇది నేను ఎందుకు చెప్తానంటే ఎప్పుడైతే మనము సక్సెస్ అవుతామో అప్పుడే ఎవరైతే మనం బంద్ చేసినామో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మనం సక్సెస్ చూస్తే మనం చెప్పినప్పుడు మనలా వినని వాళ్ళు, మనల్ని హేళన చేసిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇంకొక మాట సార్ ఎప్పుడు చెప్తున్నాడు, అంజలి సార్ ఏం చెప్తున్నాడంటే, మీరు లగ్జరీ కార్ తీసుకొని ఎవరైతే మిమ్మల్ని బిజినెస్ లో మీరు చెప్తే వినలేదో వాళ్ళ ఇంటికి పోయి కార్ పెట్టామని చెప్తాడు. నేను అట్లా 2-3 దగ్గర నేను ఆపిన కారు, మా ఆఫీస్ దగ్గర ఆపిన పోయి నేను. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు వాళ్ళు. కాబట్టి మనం సాధించింది ఎప్పుడైతే మనము అనుకున్నది సాధిస్తామో, మనం సక్సెస్ అవుతామో అప్పుడే మనల్ని చూసి బిజినెస్కి వస్తారు వాళ్ళు, మనల్ని నమ్ముతారు వాళ్ళు. చాలా మంది నా మాట అంతలేదు సార్, చుట్టాలు కాబట్టి మా మాట అంతలు, మీరు ఎప్పుడన్నారు అట్లా కాదు. అసలు మనం సక్సెస్ అయితే ఎవరైనా మన మాట వినాల్సిందే. ఇంతకుముందు నేను ప్లాన్ చెప్పాలని భయపడ్డాను, నేను ఎవరికైనా ప్లాన్ చెప్తాను. నేను ప్లానే కాదు, నేను బిజినెస్ లో ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లియర్ చేసి చెప్పను. నేను ఎవరో లీడర్ స్క్రీన్ షేర్ చేశారు,
నేను ఈ డైరీలో ఇలాంటి డైరీలు నేను 3 డైరీలు రాసింది. నేను 4 డైరీలు ఉంటాను డైరీలు. ఈ డైరీలో మొత్తం నేను సీడీ నేను రోజు సీడీ కానీ నేను అన్ని నేను నోట్ చేశాను. మనం చాలా మంది నోట్ చేసుకోరు వాళ్ళు. మనం నోట్ చేసుకుంటే మనకు గుర్తుంటుంది. మన దగ్గర ఎప్పుడు ఇది రికార్డు ఉండాలి. మన దగ్గర రికార్డు ఉంటేనే మనము ఏ డౌట్ వచ్చిందో మనం బుక్ వస్తుంది. అగ్రి ప్రోడక్ట్ ఇంతకుముందు నేను గీత మేడం ఫోన్ చేసేది, అంజనా సార్ ఫోన్ చేసేది. వాళ్ళు ఏదో బిజీలు ఉండేది, ఫోన్ తప్పిపోయేది, చెప్పపోతే మన కాడ ప్రోడక్ట్ మిస్ అయ్యేది. మనకు ఏం చేయాలి మరి? మనం యూట్యూబ్లో సెర్చ్ చేసిన మానస్ తోడ్కర్ సార్ క్లాస్ 2-3 క్లాసులు అయినా మొత్తం నేను నోట్ చేసుకున్నా. ఏ డౌట్ వచ్చినా సరే నేనే చెప్తాను. నేను హెల్త్ ప్రోడక్ట్స్ ఇంతకుముందు నాకు కొన్ని డౌట్ ఉండే. నాకు మీటింగ్లోకి పోతే హెల్త్ ట్రైనింగ్స్ నేను అక్కడ ఏంటంటే నోట్ చేసుకుంటాను. కొంతమంది అంటారు కొంతమంది అంటే మన సీట్లో ఉన్నవి మాత్రం చెప్తారు. బుక్స్ మనం చదువుకున్న కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎవరైతే బుక్స్ ఉన్నవి ఆన్సర్స్ రాసిన వాళ్ళకి మాత్రం తక్కువ మార్కులు వస్తాయి. రన్నింగ్ నోట్స్ అన్నాం కదా, రన్నింగ్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రన్నింగ్ నోట్స్ లో వచ్చిన విషయాలు బుక్స్ లో ఉండవు, మనం నోట్ చేసుకోవాలి. హెల్త్ గురించి చెప్తారు. మనకు బీపీ షుగర్ అంటే ఇల్లు ఉన్నాయి. మరి ఆయన వేరే చెప్తారు, బీపీ షుగర్ లేదు సార్, నాకు నరాల పని అవుతుంది, మరి దానికి ఏం చేయాలి? ఇందులో లేదు కదా సార్, మరి ఏం చేయాలి అని ఫోన్ చేస్తారు. అవి ఏంటంటే రన్నింగ్ నోట్స్, మన ట్రైనింగ్ లో మాత్రమే సార్ చెప్తారు అక్కడ. అప్పుడు మనం నోట్ చేసుకుంటే మనం చెప్పగలుగుతాం మనం. కాబట్టి ఏంటంటే నేను ఇవన్నీ చెప్పిన లీడర్షిప్, ఇవన్నీ నేను ఏవైతే ఇప్పుడు ఇవన్నీ నేను సక్సెస్ కావడానికి నేను చేసిన పని గురించి కానీ నేను ఫాలో అయిన సిస్టమ్ గురించి కానీ చెప్పింది ఏంటంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా సిస్టమ్, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ ఎప్పుడు నాశనం కావద్దు. ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా వ్యవస్థ అది ఆటోమేటిక్గా నడుస్తుంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆ విన్నింగ్ టీమ్ సిస్టంలో భాగంగా మనకిచ్చిన 10 కోడ్ స్టెప్స్ నేను చెప్పినవన్నీ నేను ఎక్కడో నేను సొంతంగా తయారు చేయలేదు, నేను సొంతంగా రాసుకున్నది లేదు. 10 కోడ్ స్టెప్స్ లో ఉన్న విషయాలు నేను మీతో మాట్లాడలేదు. 10 కోడ్ స్టెప్స్ నేను పాటించే నేను సక్సెస్ అయ్యాను. నేను ఏ లీడర్ సక్సెస్ అయినా మనకు ఎస్పీ బారిల్ సార్ చెప్పినా, పురుషోత్తం దాస్ సార్ చెప్పినా, శ్రీనివాస్ సార్ చెప్పినా, అంజనేయ సార్ చెప్పినా, గీతమణి చెప్పినా, సందమణి చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా 10 కోడ్ స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. వాటిని అనుసరించి మనం పని చేయాల్సిందే. వాటిని ఎవరైతే అనుసరించి మనం పని చేస్తామో వాళ్ళు మాత్రమే 100% సక్సెస్ అవుతారు. లీడర్స్, ఇది నాకు సంబంధించిన నేను బిజినెస్ లో సక్సెస్ అయిన విధానం కానీ, నేను సాధించిన అంశాలు కానీ, నేను జీవితంలో నేర్చుకున్న విషయాలు కానీ, నేను నేర్పించే విషయాలు కానీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు. అందరికీ ప్లేస్ అందరికీ నేను పేరు నేను నమస్కారం చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హౌస్ మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫంటాస్టిక్ సెషన్. నిజంగా మంచి పర్సన్స్, మోటివేషనల్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళ స్క్రీన్ షేర్ చేస్తూ డ్రీమ్ ఎట్లా చేయాలో కూడా క్లియర్ గా చెప్పారు. చూసారు కదా ఒక సార్ది, ఆ సార్ నేమ్ ఏంటో, 2 కాళ్ళు 2 చేతులు. చూడండి, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, కానీ ఈ రోజు దేశాలు ఎదురు చూస్తారు ఆయన కోసం, ఆయన రాక కోసం. సో అట్లాంటి హిస్టరీ క్రియేట్ చేయొచ్చు మనిషి తలుచుకుంటే. సో ఫంటాస్టిక్ సార్, మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ హార్డ్ వర్క్ కి నిజంగా జోహార్లు. ఎందుకంటే బిజినెస్ డిసైడ్ కానప్పుడైతే ఎంత ఇబ్బంది పెట్టిర్రో, డిసైడ్ అయిన తర్వాత మాకు అంత ఈజీ అయిపోయింది పని అయితే. సో బాధ్యత తీసుకున్నాక అంత వండర్ఫుల్ వర్క్ అనేది సార్ చేయడం జరిగింది అనమాట. ఫంటాస్టిక్ సార్, గ్రేట్.